హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ జనం వ్లాగ్స్. ఈరోజు అయితే మంచి షార్ట్ అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను అనమాట. అదేంటంటే మేమందరం అయితే బావగారు వాళ్ళ మొక్కు అయితే మా ఫ్యామిలీ మొత్తం కలిసి ఆ టెంపుల్కి అయితే వెళ్ళాము. ఆ టెంపుల్ వచ్చేసి ఏలూరు దగ్గర రత్నాలమ్మ టెంపుల్ అంటే మేమైతే ఫస్ట్ టైం చూసాం. నిజంగా చాలా బాగుంది, చల్లగా అమ్మవారు కూడా బాగున్నారనమాట. ఇంకొచ్చేసి చుట్టూ తిరుగుతుంటే కొత్తగా ఎప్పుడు చూడని ఒకటైతే కనిపించింది. అదేంటంటారా, ఇదేనండి. ఈ చెట్టు పేరు వచ్చేసి నాగేంద్ర స్వామి చెట్టు అంటారంట. నీ చెట్టు పేరు నాగవల్లి చెట్టు కూడా అంటారంట. వేర్లకు కూడా పువ్వులు వచ్చేసి ఇలాగా కాయలు అయితే పెద్ద పెద్దగా ఉన్నాయి. ఈ చెట్టు నేను ఎప్పుడు అయితే కూడా చూడలేదన్నమాట. గుడికి వెళ్తూ ఉంటాం కానీ ఎక్కడ కనిపించలేదు, ఇక్కడే కనిపించింది. ఇంకా ఈ టెంపుల్లో వచ్చేసి రాగి చెట్టు, ఇంకా గానుగ చెట్టు అంట, అవన్నీ రకరకాల చెట్లు పెట్టారు గుడి చుట్టూ. ఇంకొచ్చేసి మా అక్క వాళ్ళు మేమందరం కొత్తగా దొరికితే వదిలిపెడతారా, పిలిచి మరి వీడియో తీసుకో అంటున్నారు అనమాట వాళ్ళు. ఇంకా వీడియో అయితే ఇంకొచ్చేసి మాకేమో చూడడానికి ముందుకు వెళ్తుంది. నేనైతే అంటే ఇది ఉసిరి చెట్టు అనుకుంటా కదా, ఉసిరి చెట్టు మరి తుమ్మ చెట్టు లాగా ఉంది, దాని పక్కన ఉందన్నమాట. ఇంకా నా వెనకాల చూసారా, మొక్కులు ఆటలు బలిడానికి అయితే తిప్పుతున్నారనమాట గుడి చుట్టూ. ఈ కాయలు కూడా కింద పడిపోతున్నాయి, ఇక చూసారు వీడియోలో. కానీ మరి కాయలు పగిలితే ఎలా ఉంటాయో, ఏం చేస్తారో మనకి తెలియదు అనమాట. కిందకల్లా వేలు వచ్చేసి కింద కూడా పువ్వులు వచ్చినాయి అనమాట. ఈ పువ్వులు చూస్తే మాత్రం బాటనీలో అంటే కీటకాలు పట్టుకుంటే కదా, నెపందీస్ ఆహార మొక్కలు అంటారు, మరి ఇంగ్లీష్ మీడియం కాదులేండి. అలా ఆ జాతికి చెందిన మొక్కల్లో అయితే అనిపించింది అనమాట ఈ నాగవల్లి పువ్వు అయితే. ఇంతకొచ్చేసి ఈ చెట్టు మీరు ఎప్పుడైనా చూసారా? నేనైతే ఫస్ట్ టైం చూస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. మా అలాంటి చిన్న చిన్న యూట్యూబర్స్ కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఫైనల్గా గుడి అయితే ఇలా ఉందన్నమాట. చాలా బాగుంది. అసలు ధ్వజస్తంభం ఎంత హైట్లో ఉందో గుడిని మించేసి ఉంది. ఇక్కడైతే